వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకు జాతకపరమైన సమస్యలు సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. సూర్యనారాయణ శర్మ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఓకే అండి, మంత్రము రత్నము దాని విశిష్టత ప్రాముఖ్యత తెలియజేస్తారు. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే యంత్రం గురించి కూడా మీరు ఎక్కువగా తెలియజేస్తుంటారు. దాని వివరాలు ఏంటి? ఇక్కడ యంత్రము అంటే యంత్ర ప్రతిష్ట గురించి చెప్తామండి. ఇల్లంతా బాగానే ఉంటుంది, నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా డబ్బు సంపాదిస్తుంటాను అంటారు ఇంటి యజమాని. ఇంట్లోకి రాగానే ప్రశాంతత లేదంటారు. ఏంటి అవుతుంది ఇంట్లోని ఇల్లు, ఇంటి ఇల్లాలు, పిల్లలు నలుగురు కలిపి 4 9 36 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. 36 గ్రహాలని మనం సమయస్ఫూర్తితో జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయాలి. ఆ ఇంట్లోని అంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో ఉండాలి. వాస్తువు ఏమి చెప్తున్నా అంటే సూర్యకిరణాలు పూర్వకాలంలో పల్లెటూళ్ళ అగ్రహారంలో వెళ్తే మనకేంటంటే చావడిలాగా మధ్య భాగంలో వెళ్తుంటూ ముందు 2 గదులు వెనకాల 2 గదులు ఉండేవి. రాజుల కాలంలో కూడా ఇళ్ళు అలాగ ఉండేవి. అంటే ఆ నాభిస్థానంలో ఆ వెలుతురు రావాలని వాస్తుపరంగా ఆ ఉద్దేశంతో అలా పూర్వకాలం కట్టేవారు. అంటే నాభి అంటే ఈ భాగం. ఇప్పుడున్న ఫ్లాట్స్లో కూడా ఆ నాభి స్థానంలో అంటే మధ్య భాగంలో ఆ వెలుతురు ఎవరికీ రాదు. ఈశాన్యంలో వెలుతురు ఉందా, ఈశాన్యంలో దేవుని పెట్టుకుందాము, నైరుతిలో మూసేద్దాము అని వెలుతురు గురించి ఎవరు పట్టించుకోరు. అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మనం పుట్టేదే తల్లి గర్భం నుండి బయటకు వచ్చేట ఆ నాభిని కోస్తేనే అక్కడికి వస్తేనే కానీ మనం బయటికి రాము. అంటే అంత క్లారిటీ మన సైన్స్ కాదు, మన ఎవరిని చెప్తుంటాయి. అలాంటి ఆ నాభి స్థానంలో ఆ ఇంట్లో వెలుతురు రావడానికి చేసే ప్రయత్నాల్లో మీరు కానీ చేయగలిగాయి ఒక చక్కటి యంత్రం కూడా మళ్ళీ ఇంటి యజమాని దృష్టిలో పెట్టుకుని ఆయనకి లగ్నాత్తు ఎటువంటి యంత్రాన్ని అంటే భాగ్యం, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం అనుగ్రహం ఉంటుందన్నమాట. అవన్నీ దృష్టిలో పెట్టుకుని యంత్ర ప్రతిష్ట కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇంట్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం, ఇంటిలో సుఖంగా ఉంటారు. ఏదైనప్పటికీ వీటన్నిటికీ మూలము జ్యోతిష్యం కాబట్టి ఇటువంటి సమస్య పరిష్కారానికి వేదగాయత్రి జ్యోతిష్యాలంగా మీరు రాగలిగితే అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాద్లో మేము ఉంటాము. ఇదే పర్యటనకల్ని వెళ్తుంటాం 2-3 రోజులు, కానీ అల్టిమేట్గా ఉండేది మాత్రం హైదరాబాద్లోనే కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకు రాగలిగితే మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఓకే అండి, ఇక జాతకపరంగా పరిశీలన చేయడానికి మీకు కావాల్సిన వివరాలు ఏంటి, పర్యటన వివరాలు కూడా తెలియజేయండి ఒకసారి. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే విజయవాడ రేపు ఎల్లుండి అవతల నుండి అంటే 21, 22, 23 తారీఖులో విజయవాడలో ఉంటున్నాం కాబట్టి చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, మీ పేరు అన్ని వివరంగా చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా దాన్ని విశేషంగా చెప్పి మీ యొక్క జాతకాన్ని తయారు చేసి అక్కడ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వివరంగా ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించేయండి. ఏదైనప్పటికీ మొట్టమొదటి విషయం అంటే జ్యోతిష్యంలో తెలుసుకోవాల్సిన ఎటువంటి సాధన చేస్తే మనకున్న ఈ లౌకిక ప్రపంచం నుండి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే దాంట్లో సఫలీకృతం అవుతామని చెప్పేది అనమాట. అది చెప్పేది జ్యోతిష్యం కాబట్టి జ్యోతిష్యం అనేది ఒక గైడ్ లాంటిది. మన జీవితం ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటే జ్యోతిష్యం ఒక గైడ్ లాంటిది. జ్యోతిష్యుల ద్వారా సలహాలు తీసుకుంటూ మన జీవితాన్ని ముందుకు పట్టుకుపోవాలి. టెక్స్ట్ బుక్ చదువుకుని వెళ్తుంటాం, మధ్యలో ఏదో తెలియదు, రిఫరెన్స్ కోసం గైడ్ తీసుకుంటాం. అంతే మాత్రం రిఫరెన్స్ కొంచెం గైడ్ తీసుకున్నాం కదా అని గైడ్ మొత్తం చదువుకుంటే అసలు విషయం రావడం మానేస్తుంది. ఆ విధంగా మీ సమస్య పరిష్కారానికి మట్టుకు సలహాగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఎప్పుడండి? తలనొప్పి వస్తుంది. తర్వాత డాక్టర్ ఎవరు పట్టించుకోరు, కానీ మా తలనొప్పి తగ్గిపోయింది కాబట్టి జీవితంలో ముందుకు వెళ్ళిపోతాం. మళ్ళీ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని కలుస్తాం, అంతే కదండి. అలాగే జ్యోతిష్యుల్ని ఆ విధంగా చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే జీవన మార్గం చాలా బాగుంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, మంచి యోగాలు ఉంటే చెప్పండి. ఓకే, సూర్యనారాయణ శర్మ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా యంత్రము, మంత్రము, రత్నధారణ గురించి ఒక మంచి అవగాహన ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772100.